చూశారు కదా దేవుడి మండపం. ఈ మండపంలో పెట్టి దేవుణ్ణి పెట్టి పూజించాలన్న నా కోరిక. కానీ నా కోరిక ఈరోజుకి నెరవేరలేదు. దానికి కారణం అమ్మ. అమ్మ అంటే అమ్మ యొక్క మానసిక పరిస్థితి. దానివల్ల 24 గంటలు అమ్మ చుట్టూనే సరిపోతుంది. దీనిలో ఉన్న అమ్మ దేవుడు నాకు కనపడలేదన్న నేను పెట్టలేదు, పూజించలేదు. ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇక్కడ ఉండాల్సిన దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? చూపిస్తాను చూడండి. ఇదిగో అక్కడ ఉండాల్సిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడో తెలుసు కదా? కనపడుతుందా మీకు? ఒక మానసిక పరిస్థితి తప్పిన మనిషి రూపంలో ఆమె తన్మయం చెందుతూ ఒక కనపడని నా మనసు కనపడని ఒక అమ్మ, ఒక దేవుడు. దీనివల్ల ఏమో నేను ఎక్కువగా దేవుడు అనేవాడిని దగ్గర నుంచి ఎప్పుడు పూజ చేయడం కానీ, గుళ్ళకు పోవటం కానీ, చేసి చూడటం కానీ ఏమీ లేదు. ఎంతసేపుకి ఏమిటే లోకం, ఏమిటే సర్వస్వం. ఆఫీస్కి పోయేది, వచ్చేది, తిరిగి బాగోగులు చూడటమే చాలా వరకు నా ఉద్యోగం అనకన్నా ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఒక సర్వెంట్. దీనివల్లనే నేను పెళ్ళి అనేది కూడా చేసుకోలేదు. వచ్చే మనిషి ఎట్లా ఉంటుందో తెలియదు, ఏమైనా పట్టించుకుంటుందో లేదో తెలియదు. అందరూ అడుగుతారు. ఇప్పుడు సరే, రేపొద్దున నీ పరిస్థితి ఏంటి, నీకు మంచిని ఇచ్చే దిక్కెవరు అని. అది మన చేతుల్లో లేదు, కాలమే నిర్ణయిస్తుంది. ఇటువంటి ఆమెను పెట్టుకొని వచ్చే ఆమెకి అంటే నేను పెళ్లి చేసుకుంటే ఒకవేళ ఆమె పరిస్థితి ఏదో మనం ఆలోచించాలి కదా. అందరూ ఎంతో ఆశతో వస్తారు, కానీ ఇటువంటి వాళ్ళని చూడటానికి ఎవరు ముందుకు రారు. మీకు తెలుసు కదా జరిగేది. కొంతమంది అనాథల్లాగా వదిలిపెట్టడం, అనాథాశ్రమంలో చేర్పించడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. నాకు చాలా వరకు ఇటువంటి సలహాలు, ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి, నా సర్వస్వం అంతా అమ్మ. కాలమే నిర్ణయిస్తుంది ఎవరు మంచి ఎవరు చెడు. దేవుడు ఎక్కడున్నాడని నేను అడిగితే ఇదిగో అమ్మ రూపంలో నా ఎదురుగా కూర్చొని ఉన్నాడు, నాకు కనపడుతూ ఉన్నాడు.